మనకు హోమియోపతి అనడము, లేకపోతే అలోపతి అనడము, సిద్ధ అనడము, యునాని అనడము, లేకపోతే ఇట్లాంటి డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా హోమియోపతిని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారనమాట. అలోపతి అనుకోండి దాన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయి తీసుకునే ట్రీట్మెంట్. సో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో హోమియోపతి ఏంటంటే ఇలానే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని మనం ఎందుకు కేటగరైజ్ చేస్తామంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయన్నమాట. ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అనమాట. సో ఆ ఏం క్రైటీరియా ఉన్నాయి హోమియోపతిలో? హోమియోపతిలో క్రైటీరియా ఏంటంటే, సో మనకు చాలా డిసీజ్కి ఆన్సర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ డిసీజ్, కొంతమంది సర్జరీ, కొన్ని డిసీజ్ సర్జరీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లం కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, సో మోకాల నొప్పులకు కానీ సర్జరీ అనేది అవసరం అనమాట. సో అట్లాంటివి మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. అది కాకుండా మెడికల్ డిసీజ్, కొన్ని మనకు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ మెడిసిన్స్తో తగ్గుతాయి అనమాట. ఈ మెడికల్ డిసీజెస్ కూడా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. అందుకు ఇది ఒక క్రైటీరియా అనమాట.